హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను ఈ వీడియోలో నాకు రీసెంట్‌గా డెలివరీ జరిగిందండి. పాప పుట్టింది. అయితే నా డెలివరీ ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉండేది అనేది షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. అయితే ఫస్ట్ నా ప్రెగ్నెన్సీ జర్నీలో నేను ఏం కాంప్లికేషన్స్ ఫేస్ చేశాను, ఏమేమి సింప్టమ్స్ ఉన్నాయి అవన్నీ చెప్తానండి. అయితే ఫస్ట్ నాకు అసలు నేను ప్రెగ్నెంట్ అని తెలుసుకుంది ఎప్పుడంటే నేను పీరియడ్ స్కిప్ అయ్యి ఒక 1 వీక్ తర్వాత నాకు బాగా మూడ్ స్వింగ్స్ ఉండేవండి. బాగా ఏడుపొచ్చేది, కోపం వచ్చేది, ఎవరిని పడితే వాళ్ళని తిట్టాలనిపిచ్చేది. అట్లా ఉండేదనమాట. అయితే నేను అప్పుడు మాకు డౌటొచ్చి నేను చెక్ చేసుకున్నాను. చెక్ చేసుకుంటే పాజిటివ్ వచ్చింది. అంటే 1 వీక్ తర్వాత నేను చెక్ చేసుకున్నాననమాట. అయితే అప్పుడు పాజిటివ్ వచ్చింది రిజల్ట్. అయితే అసలు మాకు నమ్మకం లేదండి. ఎందుకంటే నాకు థైరాయిడ్ ఇష్యూ ఉంది. లో థైరాయిడ్ వల్ల చాలా సన్నగా అయిపోయాను. అయితే థైరాయిడ్ ఇష్యూ వల్ల అసలు నిజమేనా? అవునా? కాదా? టెస్ట్ ఏమన్నా తప్పు చూపిస్తుందా అని మర్నాడు కూడా టెస్ట్ చేసుకున్నానండి. అందులో కూడా 2 లెన్స్ వచ్చాయి. అయితే మేము వెంటనే డాక్టర్ దగ్గరికెళ్ళాము. డాక్టర్ దగ్గరికెళ్ళి మా పరిస్థితిని చెప్పాము. ఇట్లా నాకు లో థైరాయిడ్ ఉంది. ఇది నిజమా? కాదా? కన్ఫర్మ్ చేసి చెప్పండి అని మేము అడిగాము. అడిగితే డాక్టర్ ఏమన్నారంటే, "ఇది పక్కా ప్రెగ్నెన్సీయే. కాకపోతే మీ డౌట్ క్లియర్ చేయడానికి నేను మీకు బ్లడ్ టెస్ట్ చేస్తా" అని చెప్పింది. హెచ్‌సీజీ టెస్ట్ చేస్తా అని చెప్పింది. అయితే సరే మేము చేయమని చెప్పాము. బ్లడ్ టెస్ట్‌లో గూడా నా లెవెల్స్ డైలీ రోజు రోజుకి లెవెల్స్ ఇంక్రీజ్ అవుతూనే మనకి హెల్తీ ప్రెగ్నెన్సీ ఉన్నట్టనమాట. అయితే రోజు వాల్యూస్ అనేవి డబుల్ అవుతున్నాయి. అయితే నాకు ప్రెగ్నెన్సీలో ఎలాంటి కాంప్లికేషన్స్ లేవండి. నాకు ప్రెగ్నెన్సీలో అంతా హ్యాపీగా అయిపోయింది. ఒక లో థైరాయిడ్ ఇష్యూ తప్ప ఇంకా వేరే కాంప్లికేషన్స్ ఏం లేవు. లో థైరాయిడ్ వల్ల నేనేం ఫేస్ చేశానంటే, లో థైరాయిడ్ వల్ల నేను రోజుకి 6 టాబ్లెట్స్ ఏసుకోవాల్సొచ్చేదండి. అంత లో ఉన్నా, అంత సన్నగుందండి నా బాడీ గూడా. నేనిప్పుడు ఇంత వీడియోలో లావు కనబడుతున్నాను గానీ, ఒకప్పుడు అసలు ఇంత లావు లేను. నా ఫేస్ కూడా చాలా చేంజ్ అయిపోయిందండి దానివల్ల. అందరూ "నువ్వేనా? నువ్వేనా?" అని అడిగేవాళ్ళండి. అయితే ఈ ప్రాబ్లమ్ సెట్ అవుతుందా అని మేము అసలు కంటిన్యూ చేయాలా? లేదా? అని డాక్టర్‌ని కూడా సజెషన్ తీసుకున్నాము. అయితే డాక్టర్ కూడా హ్యాపీగా కంటిన్యూ చేయొచ్చు. మీకే ప్రాబ్లమ్ లేదు. బ్లడ్ కూడా బావుంది. కాల్షియం లెవెల్ అవన్నీ కూడా మంచిగా కాల్షియం, ఐరన్ టాబ్లెట్స్ ఏసుకోండి. తర్వాత ఫోలిక్ యాసిడ్ స్టార్ట్ చేద్దామని చెప్పి టాబ్లెట్స్ ఇచ్చారనమాట. తర్వాత నేను థర్డ్ మంత్‌లో మళ్ళీ చెకప్‌కి అప్పుడు స్కాన్ చేస్తే స్కాన్‌లో ఏం కనపడలేదండి. మామూలుగానే ఉంది. అయితే అప్పుడే స్కాన్‌లో రాదు అని చెప్పారు. ఇంకా మేమేం చేసామంటే తర్వాత థర్డ్ మంత్ ఎంటర్ అయిన తర్వాత అప్పుడు మళ్ళీ వెళ్ళాము. మళ్ళీ థైరాయిడ్ టెస్ట్ చేశారు. అప్పుడు వాల్యూ ఏం చేంజ్ కాలేదమ్మా. నువ్వు టాబ్లెట్ డోస్ పెంచాలి నీకు. థైరాయిడ్ స్పెషలిస్ట్ దగ్గరికెళ్ళాల్సిందే నువ్వు అని చెప్పారండి. అయితే థైరాయిడ్ స్పెషలిస్ట్ దగ్గరికెళ్తే ఆయనేమన్నారంటే, "నీకు ఈ టాబ్లెట్ సరిపోదమ్మా. నీకు వేరే టాబ్లెట్ రాస్తాను. కాకపోతే నువ్వు డైలీ 2 పూటకి 2 టాబ్లెట్లు అలా డైలీ 6 టాబ్లెట్స్ ఏసుకోవాలని" చెప్పారండి. తిన్నాకే వేసుకోమన్నారండి. థైరాయిడ్ ఎక్కడైనా తినకముందు వేసుకోమంటారు కదా! కానీ నన్ను తిన్నాక వేసుకోమన్నారండి. అలా తిన్న తర్వాత 2 టాబ్లెట్స్ అట్లా టిఫిన్ తర్వాత 2, లంచ్ తర్వాత 2 టాబ్లెట్లు, మళ్ళీ రాత్రికి 2 టాబ్లెట్లు అట్లా వేసుకునేదాన్నండి. అలా చేయడం వల్ల నాకు ఫోర్త్ మంత్‌లో రికవర్ అయిపోయిందండి. మొత్తం కంప్లీట్‌గా నార్మల్‌కొచ్చేసింది థైరాయిడ్. అసలెక్కడ అబ్నార్మల్ అనేది లేదు. థర్డ్ మంత్‌లో స్కాన్ చేసినప్పుడు హార్ట్ బీట్ అవన్నీ వస్తాయి గదండీ! అవన్నీ వచ్చాయి. హెల్తీగానే ఉంది బేబీ అని చెప్పారండి. తర్వాత ఫోర్త్ ఫోర్త్ మంత్‌లో కూడా నార్మల్‌గానే ఉంది. ఫిఫ్త్ మంత్‌లో అసలు నాకు సింప్టమ్స్ ఏమేమి ఉన్నాయంటే, అసలు నాకు సింప్టమ్స్ ఏమీ లేవండి. అంతా బాగుంది. వాటర్ తాగేదాన్ని బాగా, ఫ్రూట్స్ కనీసం నాకు బ్లడ్ కూడా తక్కువ ఉండేది గాదు. అంతా బాగుండేది. నాకు ఎలాంటి కాంప్లికేషన్స్ లేవు. హెల్తీ ప్రెగ్నెన్సీ అనమాట. అయితే నాకు ఫస్ట్ ప్రెగ్నెన్సీ అప్పుడు హార్ట్ బర్న్ ఉండేదండి. బాగా గుండెలో మంట పుట్టేది. గ్యాస్ ఫార్మ్ అయిపోయేది. ఈసారేమో లైట్‌గా వామిటింగ్స్ అయ్యాయి. 1, 2 వామిటింగ్స్ తప్ప ఎక్కువ అవ్వలేదు. అలాగే నాకు కాన్‌స్టిపేషన్ ఉండేది ఫస్ట్ ప్రెగ్నెన్సీలో. సెకండ్ ప్రెగ్నెన్సీలో కాన్‌స్టిపేషన్ అనేది లేదు. ఎందుకంటే వాటర్ బాగా తాగేదాన్ని. తర్వాత ఇంకా వేరే సింప్టమ్స్ ఏం లేవు గానీ నాకు ఎండాకాలం ఇప్పుడు నాకు అక్టోబర్‌లో ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది. నాకు సెవెంత్ మంత్ వచ్చేసరికి పూర్తిగా ఎండాకాలం వచ్చేసిందండి.
ఎండాకాలంలో నేను ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నానంటే, బాగా వాటర్ తీసుకునేదాన్ని. అయితే మధ్యలో సెవెంత్ మంత్‌లో ఏమైందంటే, నాకు కొంచెం పెయినొచ్చిందండి కడుపులో. అయితే డాక్టర్ దగ్గరికెళ్తే, "నీకు బాగా యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చిందమ్మా" అని చెప్పారు. వేడి చేస్తుంది బాగా. నువ్వు ఎక్కువ స్ట్రెయిన్ తీసుకోవద్దు అని చెప్పారండి. ఇంక దానివల్ల నేనేం చేశానంటే, బాగా వాటర్ తీసుకునేదాన్ని. ఇంట్లో నా సాధారణంగా ఇదివరకు ఎలా ఉండేదాన్నో ఇంట్లో పని చేసుకుంటూ, బాబుని చూసుకుంటూ అలాగే పని చేసుకొని ఉండేదాన్నండి. అయితే సెవెంత్ మంత్ వచ్చిన తర్వాత రిస్క్ తీసుకోవద్దని చెప్పారు డాక్టర్ గారు. అంటే ఎక్కువ నిలబడొద్దు. నిలబడితే ఇది సెకండ్ డెలివరీ కాబట్టి నీకు పొట్ట జారిపోయే అవకాశం ఉంది అని చెప్పారండి. బేబీ వెయిట్ దాని మీద పడకూడదు. మళ్ళీ నీకు స్టిచ్ చేయాల్సొస్తది. సో, నువ్వు వీలైనంత వరకు రెస్ట్ తీసుకోమ్మా అని చెప్పారండి. ఇంక అప్పుడు నేను సెవెంత్ మంత్‌లో మా ఇంటికి వెళ్ళిపోయానండి. మా ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ చెకప్ ఎలా ఉందంటే 1 మంత్‌కి ఒకసారి అలా రమ్మనేవాళ్ళండి. వస్తే కాల్షియం, ఐరన్ తర్వాత బి కాంప్లెక్స్ అవన్నీ ఇచ్చేవాళ్ళు. ఆ టాబ్లెట్స్ వేసుకున్న తర్వాత ఏమైందంటే నైన్త్ మంత్ ఎంటర్ అయిన తర్వాత వారానికి ఒకసారి రమ్మనేవాళ్ళు. ఎయిత్ మంత్‌లో 15 డేస్‌కి ఒకసారి అలా చెకప్‌కి రమ్మనేవాళ్ళు. నైన్త్ మంత్‌కొచ్చిన తర్వాత హ్మ్. వీక్లీ రమ్మనేవాళ్ళు. అయితే నాకిక్కడ డెలివరీ ఇంకా నైన్త్ మంత్ వచ్చిన తర్వాత నుంచి ఇంక నాకు నాలో ఒక రకమైన టెన్షన్ స్టార్ట్ అయిందండి. ఎందుకంటే ఫస్ట్ బాబు నైన్త్ మంత్ వచ్చిన 1 వీక్‌కి పుట్టేసాడు. ఫస్ట్ బాబు నైన్త్ మంత్ ఎంటర్ అయిన 1 వీక్‌కి పుట్టాడు. అయితే సెకండ్ టైము ఇప్పుడు కూడా అలానే జరుగుతుందేమో అని ఆలోచిస్తూ ఉండేదాన్నండి బాగా. అయితే డాక్టర్‌ని కూడా అడిగితే డాక్టర్ నవ్వారండి. అలా ఏమి ఉండదమ్మా. ఫస్ట్ టైము అంటే బేబీ గ్రోత్ ఎక్కువ ఉంది కాబట్టి నీకు అప్పుడు తొందరగా డెలివరీ అయ్యి ఉండొచ్చు కానీ ఈసారి ఆగాలమ్మా. కొంచెం గ్రోత్ నార్మల్‌గా ఉంది. అంత ఎక్కువ లేదు, అంత తక్కువ లేదు. సో, నువ్వు ఎన్ని రోజులు మోస్తే నీకు బేబీకి అంత మంచిది. లేదంటే ఎన్ఐసీయూలో వాటిల్లో పెట్టాల్సొస్తది. ఇబ్బంది పడతావమ్మా అని చెప్పారండి. అయితే నాకు ఇంకా నైన్త్ మంత్ వచ్చిన తర్వాత నుంచి నాకు చిన్నగా పెయిన్స్ స్టార్ట్ అయ్యాయండి. బ్యాక్ పెయిన్ ఒకటే నొప్పొచ్చేది. ఇట్లా పట్టేసినట్టు ఉండేది, వదిలేది. అయితే నేను అనుకునేదాన్ని ఆహా! ఇక నాకు డెలివరీ టైం దగ్గర పడ్డది అనుకునేదాన్నండి. కానీ అవి ఫాల్స్ పెయిన్స్ అంట. ఫాల్స్ పెయిన్స్‌లో కూడా అసలు పెయిన్ అనేది ఉండదంట. కానీ నాకు మాత్రం పెయిన్ ఉండేదండి. నైన్త్ మంత్ మొత్తం నేను ఆ ఫాల్స్ పెయిన్స్ ఫేస్ చేస్తూనే ఉన్నానండి. అయితే అట్లా పెయిన్స్ స్టార్ట్ అయిన తర్వాత ఇక డెలివరీకి వెళ్ళినప్పుడు హాస్పిటల్‌లో జాయిన్ అవ్వాలి అని చెప్పారు. ఇట్లా బ్లీడింగ్ అవుతే హాస్పిటల్‌కి వెళ్తే ఇంకా జాయిన్ అవ్వమని చెప్పారు. అయితే నాకు అక్కడ స్టోరీ ఏం జరిగిందంటే నాకు పెయిన్స్ అనేవి బాగా వస్తున్నట్టు లేవు, రానట్టు లేవు. అలా విచిత్రంగా ఉన్నాయి. అయితే పెయిన్ మాత్రం వస్తూనే ఉంది. కానీ డాక్టర్ చెప్తే నవ్వారండి. అవి డెలివరీ పెయిన్స్ కాదమ్మా. ఇంకో 3 డేస్ చూసి నిన్ను పంపించేస్తామని చెప్పారంట. చెప్పారు మా పేరెంట్స్‌కి. నాకు అదే చెప్పారు వచ్చి. అయితే ఇంకా తర్వాత ఇంకా వాళ్ళు ఈరోజు డిశ్చార్జ్ చేద్దాం అనుకోగానే నాకు పెయిన్స్ స్టార్ట్ అయ్యాయి. రియల్ పెయిన్స్ స్టార్ట్ అయ్యాయి. అయితే అలా పెయిన్స్ స్టార్ట్ అయ్యి అలా బాగా పెయిన్స్ ఎక్కువయ్యాయండి. తర్వాత వాళ్ళు టాబ్లెట్ పెట్టారు. అక్కడ నార్మల్ నేను చూపించుకున్న హాస్పిటల్‌లో నార్మల్ డెలివరీసే చేస్తారనమాట. అయితే నాకు ఇక టాబ్లెట్ పెట్టేసరికి పెయిన్స్ ఎక్కువైపోయి అట్లా డెలివరీ అయిపోయిందండి. ఈ సమ్మర్‌లో మాత్రం ప్రెగ్నెంట్ లేడీస్ ఎవరైనా ఉన్నారంటే వాళ్ళు ఖచ్చితంగా వాటర్ బాగా తీసుకోండి. మంచి డైట్ తీసుకోండి. మంచి హెల్తీ డైట్ ఫాలో అవ్వండి. టాబ్లెట్స్ ఇన్ టైంగా తీసుకోండి. నీరు తగ్గకుండా చూసుకోండి. యూరిన్ ఇన్ఫెక్షన్ అండి మెయిన్‌గా. యూరిన్ ఇన్ఫెక్షన్ అస్సలు రాకూడదు ప్రెగ్నెన్సీలో. చాలా జాగ్రత్తలు తీసుకోవాలండి. సో, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.